హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తకోడలు వంటకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన సింపుల్ అండ్ ఈజీ రెసిపీ వచ్చేసి ఆంధ్ర మెత్తల చేపల ఇగురు. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న మెత్తలు వేసేసుకుందాం. అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత సాల్ట్ వేసి ముందు మనం దీన్ని కలిపి పెట్టేసుకుందాం. మసాలా అంతా మెత్తలకు పట్టేలాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. వేడైపోయింది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అలానే పచ్చిమిరపకాయలు ఇవి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. లైట్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. కరివేపాకు వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయి ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న మెత్తలు వేసుకుందాం. మసాలాలు ఈ మెత్తలు కలిపేద్దాం. కలిపి ఫ్రై చేసుకుందాం. సో 2 నిమిషాలు మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత వేసి చూద్దాం. లైట్గా ఫ్రై అయ్యి ఇప్పుడు వాటర్ వేసుకుందాం. మనం ఒకసారి దీన్ని ఇలాగా గరిటె పెట్టకుండా ఇలా కలుపుకుందాం. 5 నిమిషాలు ఇప్పుడు మూత పెట్టేసి మెత్తల కూరను ఉడకనిద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం. అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. రెడీ అయిపోయిందండి గుమ్మగుమ్మలాడే ఆంధ్ర మెత్తళ్ళ కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త వంటలతో. మీ అత్తాకోడళ్ళు.